ప్రేమగా మత్తు దంద అంట, డార్క్ వెబ్సైట్. ఇక మొత్తం ఇవే ఉన్నాయి. ఇక స్మగ్లింగ్లు, విదేశీ మహిళ డ్రగ్ స్మగ్లింగ్ అంట, లవ్ బర్డ్స్ డ్రగ్ బిజినెస్ అంట, ఇమాన్యుయల్ డార్క్ వెబ్సైట్లో టార్ బ్రౌజర్ ద్వారా సెషన్ యాప్తో మరికొన్ని యాప్లతో డ్రగ్స్ అమ్మే వారితో చాట్ చేస్తాడు. ఆ తర్వాత డ్రగ్స్కు సంబంధించిన ఆర్డర్ను నమోదు చేస్తాడు. వాటికి డబ్బును బినస్ యాప్ ద్వారా మన కరెన్సీ నుంచి క్రిప్టో కరెన్సీ కిందకు మార్చి చెల్లింపులు చేస్తాడు. ఆ తర్వాత ఆర్డర్ను ఇండియా పోస్ట్ అలాగే డిటిడిసి కొరియర్ల ద్వారా నగరానికి తెప్పించుకుంటాడు. అలా వచ్చిన డ్రగ్స్ను అధిక ధరకు ఇమాన్యుయల్ విక్రయిస్తాడు. వాటికి సంబంధించిన నగదు తన లవర్ సుష్మిత ఖాతాలోకి వేయిస్తాడు. డ్రగ్స్ డెలివరీని మాత్రం కాకినాడకు చెందిన సాయి కుమార్ను తన వద్దే పెట్టుకుని అతని ద్వారా సరఫరా చేస్తాడు. ఇమాన్యుయల్ ప్రతిరోజు 30 మందికి పైగా వినియోగదారులకు ఎండిఎంఏ, జీజీ గంజాయి, ఎక్స్ట్రాషన్ పిల్స్ అలాగే ఎల్ఎస్డి బ్లాట్స్లను విక్రయిస్తుంటాడు. పోలీస్ దర్యాప్తులో తేలింది, హిమాచల్ ప్రదేశ్ కాషోల్ ప్రాంతం నుంచి సైతం ఇమాన్యుయల్ డ్రగ్స్ను తెప్పించుకుని నగరంలో అమ్ముతుంటాడని తెలిసింది. 2 సంవత్సరాల నుంచి డ్రగ్స్ దందా చేస్తున్న ఇమాన్యుయల్ 3 సార్లు పట్టుబడి జైలుకు వెళ్ళొచ్చాడు. తాజాగా హిచ్న్యూ పోలీసులు బుధవారం ఇమాన్యుయల్, సుస్మిత, సాయి కుమార్ను అరెస్ట్ చేశారు. 3.12 లక్షల విలువైన ఎల్ఎస్డి బ్లాట్స్ అలాగే ఎక్స్ట్రాషన్ పిల్స్, ఓజీ గంజాయి అలాగే ఎండిఎంఏను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇట్లుంటుంది పంచాయతీ. మొత్తం డ్రగ్సే. ఇక ఒక పక్కనేమో అరికడుతున్నామని చెప్తా ఉన్నారు పోలీసులు, కానీ మొత్తం డ్రగ్సే ఉన్నాయి.